నమస్తే. విధుల శాతం లక్ష్యం సమాజం. సో ఏనుగు పార్టీ నుంచి బీఎస్పీ పార్టీ నుంచి సుంకరి నరేష్ మరి ఈరోజు ప్రచారం చేస్తున్నారు. మల్లాపూర్ డివిజన్లో ఉప్పల్ నియోజకవర్గంలో నీలి జెండా ఎగిరేయాలని కృతనిశ్చయంతో ముందుకెళ్తున్నట్టు నరేష్ ఆయన యొక్క ఆశయాలు అసలు ఉప్పల్లో ఆయన ఏమనుకుంటే అసలు ప్రతిపక్షాలు కావచ్చు ప్రభుత్వం పైన ఆయన యొక్క వాణి ఎలా ఉందో వారి మాట తెలుసుకున్నాం. నమస్తే. నమస్తే. జోరుగా ముందుకెళ్తున్నారు. సో ఏ అంశాలపైన ముందుకెళ్తున్నారు? మన ఉప్పల్ నియోజకవర్గం గురించి తీసుకున్నట్లయితే కనుక మనందరికీ తెలిసిన విషయమే. చెరువులు కబ్జాలు, రోడ్ల సదుపాయాలు లేవు, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, వీధి లైట్ల సమస్యలు ఉన్నాయి, కనీసమైన పిల్లలు చదువుకోవడానికి డిగ్రీ కాలేజీలు లేవు, 100 పడకల ఆసుపత్రి లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల ప్రాబ్లమ్స్ ఉప్పల్ నియోజకవర్గానికి స్వాగతం పలుకుతున్నాయి. ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు వర్షాలు పడితే ఉప్పల్ నియోజకవర్గ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? కార్లు వాడటం మానేసి పడవలు వాడే పరిస్థితి ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలో ఉంది. సాక్షాత్ ఒక ఎమ్మెల్యేనే ప్రజలు కొట్టడానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు దళిత బంధు కానీ బీసీ బంధు కానీ ప్రభుత్వం నుంచి ఏవైతే కనుక సాంఘిక సంక్షేమ పథకాలు ఉంటాయో అవి ప్రజలకి కింద స్థాయి వరకు అందనటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఈ యొక్క సమస్యలన్నింటినీ ప్రస్తావిస్తూ ఏదైతే కనుక నేను పాదయాత్ర చేస్తున్నానో రోజుకి ఒక 20 నుంచి 25 కిలోమీటర్లు ప్రతి ఒక్క డివిజన్లో 10 డివిజన్లో కూడా పాదయాత్ర అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే కనుక నేను మల్లాపూర్లో అడుగుపెట్టానో ఆ మల్లాపూర్లో ప్రజలు కూడా నాకు స్వాగతంతో సమస్యలు అనేది వివరించడం జరిగింది. ఆ సమస్యలతోటే ఆ స్వాగతం అనేది పలకడం జరిగింది. ఆ యొక్క ప్రధానమైన సమస్యలు ఏంటి అంటే కనుక డ్రైనేజ్ సమస్య అనేది బాగా ఎక్కువగా ఉంది అని చెప్పి, వీధి లైట్ల నిర్వహణ, అదేవిధంగా పారిశుద్ధ్య లోపం ఉంది. ఇలా చాలా అంటే చాలా ఉంది. ఇక మెయిన్ రోడ్ల మీద ఏమో వాళ్ళు సర్వాంగ సుందరంగా చూపిస్తున్నాము, డెవలప్మెంట్ ఉంది అని చెప్పి చెప్తున్నారు తప్ప పక్కకు వచ్చి ఈ దళిత, గిరిజన, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ ఈ సమాజంలో ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఇంటికి వెళ్ళే దారులు కానీ సదుపాయాలు కానీ చాలా అధ్వానంగా ఉన్నాయి. అందుగురించి మా బహుజన రాజ్య స్థాపన కోసము, బహుజనాల కోసం, బహుజన రాజ్యాధికారం కోసము మేము ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఎవేకరింగ్ చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కల్వెటర్లు మేమే కట్టించాము, స్కై వాక్లు కూడా మేమే కట్టించాము చెప్తుంది ప్రభుత్వం. మరి అభివృద్ధి అనే దానికి ఒక పదజాలం ఉంటుంది. ఈరోజు మీరు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ వెళ్ళే రహదారి వైపు చూసుకుంటే కనుక మనందరికీ తెలిసిన విషయమే ఫ్లైఓవర్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? ఒక వర్షం పడినప్పుడు ఆ రహదారి గుండా వెళ్ళే వాహనదారుల పరిస్థితి ఏంటి? స్పైనల్ కార్డులు ఇరిగిపోయినాయి. ఎన్నో 2 వీలర్స్ మొత్తము ఇక ఎట్లా అంటే కనుక అట్లాగూ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి మెకానిక్ షెడ్యూల్లో ఉన్నాయి. మనందరికీ తెలిసిన విషయమే, మీడియా మిత్రులకు తెలిసిన విషయమే, ప్రజలకు తెలిసిన విషయమే. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం అని కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఈరోజు స్కై వాక్ ఒకటి చూపించి అభివృద్ధి అని అంటే కనుక దాన్ని అభివృద్ధి అని చెప్పి ఎలా అంటారు? మనం అందరం చదువుకున్నాము. అభివృద్ధి అంటే ఏంటి? యువత ఒక ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత, ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత, ఒక పీజీ అయిపోయిన తర్వాత బయటికి రాగానే వాళ్ళకి ఉద్యోగ ఉపాధి కావాలి. అది అభివృద్ధి అంటారు. ఒక పారిశ్రామికవేత్త ఒక పెట్టుబడి పెట్టినప్పుడు అతనికి సత్వరం కావాల్సిన మౌలిక సదుపాయాలు తక్షణం సమకూర్చాలి. దాన్ని అభివృద్ధి అని అంటారు. ఈరోజు ప్రజలకి కనీస అవసరాలైన తాగునీరు, కరెంటు, డ్రైనేజు ఇవన్నీ కూడా సత్వరం అందాలి. దాన్ని అభివృద్ధి అంటారు. అంతే తప్ప ఈ అభివృద్ధిని అంతటి పక్కన పెట్టి ఏదో స్కైవాక్లు వేసాము దాని మీద నడవండి, మీరంతా 3 పూట్ల పస్సులు ఉండండి, జస్ట్ స్కైవాక్ మీదకి వచ్చి ఒక సెల్ఫీ దిగండి అంటే కనుక అది సిగ్గుమాలిన చర్య, చేతకాని చర్య, పిరికిబందల చర్య. ఎన్నో ఐటీ కంపెనీలు తీసుకొచ్చాము. ఇక్కడ యువత ఇక్కడ పని చేయకపోతే బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి నాట్లేసే వాళ్ళు కూడా వస్తున్నారు. పాలమూరు జిల్లాలో ఏవైతే వలసలు ఉండవో అవి కూడా పోయినాయని హరీష్ రావు, కేటీఆర్ డంకా బజాయించి కూడా చెప్తున్నాడుగా. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్, కల్వకుంట్ల కవిత వీళ్ళందరినీ కూడా భజన బ్యాచ్ అని చెప్పి రాష్ట్ర ప్రజానీకం అంటుంది. వీళ్ళందరూ ఎటువంటి డబ్బా కొడతారో మనందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ మాటలకి ఎటువంటి వెరాసిటీ ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. ఒక నిండు విద్యార్థిని పబ్లిక్ సర్వీస్ కమిషన్కి గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తే ఆమె మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. అటువంటి దౌర్భాగ్యమైన కుటుంబం ఆ కుటుంబం, దొరల కుటుంబం. అదేనండి ఈరోజు విద్యార్థులకు మీరు ఇచ్చే గౌరవం. ఈరోజు ఎటువంటి ప్రతిష్ట ఉంటుంది? రాజ్యాంగంలో ఒక ప్రత్యేకమైన స్థానం పొందవచ్చు ఉంది ఈరోజు ఎంప్లాయ్మెంట్ కమిషన్కి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి. ఈరోజు దాన్ని ఏ విధంగా మసకబార్చారు? విద్యార్థుల జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అప్పు చేసి తల్లిదండ్రులు వదిలిపెట్టుకుని హాస్టల్స్లో ఉంటూ కోచింగ్ సెంటర్లో కోచింగ్లు తీసుకుంటూ ఈరోజు మేము ఒక కలెక్టర్ అవుతాము, ఒక డిఎస్పీ అవుతాము, ఒక గ్రూప్ 2 క్యాడర్ ఉద్యోగం అవుతాము అని అంటే కనుక మీకు పరీక్షలు సక్రమంగా నిర్వహించే దమ్ము లేదు, సత్తా లేదు. మీరా మాట్లాడుతున్నారు అభివృద్ధి గురించి? పేపర్ లీకేజ్ అనేది బండి సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళే చేశారని చెప్తున్నారు కదా వాళ్ళే. చూడండి, బండి సంజయ్ చేశారా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చేశారంటే కనుక ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గురించి మాట్లాడితే కనుక పళ్ళు రాలుతాయి ఒక్కొక్కరికి. ఎందుకు అని అంటే కనుక ఆరోపణ చేస్తాము అని అంటే కనుక మీరు మీ ఇష్టోచనల మీద చేయండి. మా బహుజన్ సమాజ్ పార్టీ మీద కానీ, మా అధ్యక్షుల మీద కానీ, మా కార్యకర్తల మీద కానీ చేస్తే ఊరుకోనికి ఇక్కడ ఎవరు కూడా ఖాళీగా కూర్చోలేదు. బరాబర్ ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక చదువుకున్న వ్యక్తి అని చెప్పి నువ్వు జుట్టెగరేస్తావు కదా, ఎందుకంటే ఆయన క్లీన్ షేవ్ ఉంటుంది కాబట్టి మేస్వాన్ను జుట్టెగరేస్తూ ఉంటావు కదా. నేను ఈరోజు చెప్తున్నాను, రా డిబేట్కి రా, ఓపెన్ డిబేట్కి రా, మాట్లాడదాం ఎవరు లీకేజ్ చేశారు. ఈరోజు
కేటీఆర్ పిఏ ఉన్న సొంత ఊర్లో అంతమందికి ఉద్యోగాలు ఏ విధంగా వచ్చినాయి, సిట్టు దర్యాప్తునని చెప్పి వేసింది, సిట్టు పీకింది ఏంటి, ఎంతమందికి మీద ఛార్జ్షీట్ దాఖలు చేసింది, ఎంతమంది దీంట్లో దోషులు లేదంటే నిర్దోషులు అని చెప్పి ప్రూవ్ చేయగలిగింది. ఇదంతా కూడా ఆ కుటుంబము కాంట్రాక్టర్ రూపంలో వేరే వాళ్ళకి ఇచ్చి చేసే చర్య. ఇది ఒక్కటే కాదు, మనందరం చూసాము. గతంలో కూడా 22 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోవడం జరిగింది. దానికి ప్రధానమైన కారణం ఏంటి? కేటీఆర్ యొక్క చుట్టానికి ఎటువంటి అథెంటికేషన్ లేని సంస్థకి, ఎటువంటి వ్యాలిడిటీ లేని సంస్థకి కాంట్రాక్ట్ అప్పగించడం జరిగింది. వీళ్ళు చేసే పనులన్నీ ఇట్లానే ఉంటాయి. ఈరోజు ధరణి పోర్టల్ తీసుకోండి, ఎక్కడ ప్రభుత్వ జాగా ఉంది ఆ జాగాని ఎట్లా కబ్జా చేయాలి అని చెప్పి ఇంట్లో కూర్చొని, ప్రగతి భవన్లో కూర్చొని, ఫామ్ హౌస్లో కూర్చొని చూసుకుని, అరే ఇక్కడ సర్వే నెంబర్లో 100 ఎకరాలు ఉంది, రికార్డ్ ట్యాంపర్ చేయని చెప్పి ఒక ప్రైవసీ మోడ్ పెట్టి, ఏంటండి ఇది? ప్రజాస్వామ్యం ఇది. సో సంక్షేమ పథకాల కోసం అన్నీ చేస్తున్నామని చెప్తారు కదా. కోకాపేటలో వాల్యూ చూశారు కదా, మన 100 కోట్ల పైచికి వెలిగింది. ఎగ్జాక్ట్లీ, అది పేపర్ మీద కదా వెళ్ళింది. ఆ 100 కోట్లు కొన్నవాళ్ళు ప్రీ లాంచ్ ఆఫర్ తోటి రేరా అప్రూవ్ లేకోకుండా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రాముల్లో, సోషల్ మీడియాలో పెట్టి ఆ ప్రీ లాంచ్ ఆఫర్తో తీసుకోమని చెప్పి ఇదంతా కూడా దొంగలు కలిసి రాజ్యాన్ని పంచుకున్నట్టు ఈ కార్పొరేట్ శక్తులు అందరూ కలిసి ఈ ప్రభుత్వంతో కలిసి హైప్ క్రియేట్ చేసి కొంతమంది కార్పొరేట్ మీడియా శక్తులకి కోట్ల రూపాయల ప్యాకేజీలు పంపించి ఇదిగో ఇక్కడ 72వ అంతస్తులకు వెళ్ళి చూస్తే ఆ గండిపేటలో ఉన్న చేప పైకి ఎగిరి కింద పడితే సింగపూర్లో ఫ్రిడ్జ్ నుంచి ఇక్కడికి వస్తాయి. సొల్లు మాటలు, అమాయక ప్రజల్ని దండుకునే మాటలు. అదా ఈరోజు చేసేది. ప్రీ లాంచ్ ఆఫర్ తోటి ఎంతమంది రోడ్డున పడుతున్నారు ఈరోజు తెలుసు కదా మీ అందరికీ. గురుకులాలు కట్టించాము, వాటిని అప్గ్రేడ్ చేశామని చెప్తున్నారు కదా. ఒకప్పుడు తెలంగాణ రాకముందుకు 100 గురుకులాలు ఉంటే ఇప్పుడు 1000 గురుకులాల దాకా అయినాయని చెప్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ డైరెక్టర్గా ఉన్నప్పుడు గురుకులాలు, దాని తర్వాత గురుకులాలు అని చెప్పి మనం మాట్లాడుకోవాలి. గురుకులాలు ఎవరు సొమ్ముతో కట్టించారు, ఎవరు కట్టించారు అనేది ఒకసారి చరిత్రలోకి వెళ్ళాలి. ఈరోజు ఏదో ఖాళీగా ఉన్న బిల్డింగ్ తీసుకుని రెంట్కి తీసుకుని దానికి ఒక బోర్డు పెట్టి ఇది మేము కట్టించాము అని అంటే కనుక అది ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఓటర్లు మభ్యపెట్టొచ్చు, మాలాంటి చదువుకున్న యువతను మభ్యపెట్టలేరు. దట్టు మాలాంటి అడ్వకేట్స్ని అయితే కనుక అసలు మభ్యపెట్టలేరు. ఏం చెప్తారు ప్రజలకి, ఏం చెప్తారు మీ ఉప్పల్ ప్రజలకి ఒకటే చెప్తున్నాను, ప్రజలారా ఈసారి ఉప్పలగడ్డ మీద ఎగిరేది నీలి జెండా మాత్రమే. ఎందుకు అంటే కనుక 2009 నుంచి ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు జరిగితే ఒకసారి గెలిచిన పార్టీ కానీ, ఒకసారి గెలిచిన అభ్యర్థి కానీ, మళ్ళీ గెలిచిన చరిత్ర, ఆ పార్టీ జెండా ఎగరేసిన చరిత్ర ఉప్పలగడ్డ మీద లేదు. ఎందుకు అని అంటే కనుక ఉప్పల ఓటర్లు చాలా వివేకవంతులు, చాలా తెలివైన వారు. ఈ తప్పుడు హామీలు ఇచ్చే నాయకులు అంతు చూడడానికి ప్రతిసారి కూడా వాళ్ళని చిత్తుగా వాడగొడుతున్నారు. అందులో భాగంగానే మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు కోరుకునే భాగంగానే ఈసారి బహుజన్ సమాజ్ పార్టీకి వాళ్ళందరూ కూడా మొగ్గు చూపుతున్నారు. దట్టు ఒక చదువుకున్న వ్యక్తిని, వాయిస్ ఉన్న వ్యక్తిని, నేర చరిత్ర లేని వ్యక్తిని, ఒక అడ్వకేట్ని. కాబట్టి ఈసారి శుంకర్ నరేష్ అయిన నాకు ఏనుగు గుర్తు మీదే వాళ్ళ యొక్క ఓట్లు, అమూల్యమైన ఓట్లు వేసి గెలిపిస్తారు అని చెప్పి నేను పాదయాత్ర చేస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ కూడా నాకు బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది. మీ ప్లాన్ ఏంది ఉప్పల మీద? మీరు వస్తే, లేకపోతే మీ ఇప్పుడు ప్రజలకు చెప్పుకోవడానికి ప్లాన్ అంటే మీ పార్టీది కాకుండా, పథకాలు కాకుండా మీ సొంతంగా ఉప్పలకి ఏం చేస్తారు? సొంతంగా ఉప్పలకి ఏం చేస్తాం అనేది నా ప్రత్యేకమైన మేనిఫెస్టో పెట్టడం జరిగింది. దాని పేరు ఎంఆర్పి. ఎం అంటే కనుక మెడికల్, ఆర్ అంటే కనుక రెవెన్యూ, పి అంటే కనుక పోలీస్, ఎం మెడికల్. ఈ మెడికల్లో నేను ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచిన వెంటనే ఎప్పుడైతే ఓతు తీసుకుంటానో అసెంబ్లీలో, ఇమ్మీడియట్లీ నా నియోజకవర్గంలో ఎవరైతే కనుక ఒక ఆడపిల్లని రూపాయి కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేసుకుంటారో అటువంటి ఆడపిల్ల మొదటిసారి గర్భధారణ అయ్యిన దగ్గర నుంచి మొదటి కాన్పు అయ్యేంత వరకు కూడా పూర్తి స్థాయి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య సదుపాయాలు, సహాయం కూడా నా సొంత ఖర్చుతో నేనే చేస్తానని చెప్పి ఈ మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది ఆడపిల్లలు ఈ గృహహింస కేసులు ఎదుర్కోవడం జరుగుతుంది. దానివల్ల అటు పుట్టింటికి కానీ అటు అత్తింటికి కానీ చెప్పుకోలేక సామాజిక దూరానికి, సామాజిక వెలివేతకి కారణమవుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయి న్యాయం అందేంత వరకు సంబంధించిన కోర్టుల్లో నేను ఆర్థికంగా, న్యాయపరంగా ఆదుకుంటానని చెప్పడం జరుగుతుంది. ఇక రెండోది ఆర్ అంటే రెవెన్యూ. 2 మండల ఆఫీసులు ఉన్నాయి ఉప్పల్ నియోజకవర్గంలో. ఈరోజు మనందరికీ తెలుసు, ప్రభుత్వం ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో కల్లబొల్లి మాటలు చెప్పి సంక్షేమ పథకాలు అని చెప్తుంది, బీసీ బంధు అంటుంది, దళిత బంధు అంటుంది, డబుల్ బెడ్రూమ్లు అంటుంది, రేషన్ కార్డులు అంటుంది. కానీ ఇవన్నీ కావాలి అని అంటే కనుక కొన్ని కండిషన్స్ అండ్ అప్లై అని చెప్పని అంటుంది, కార్పొరేట్ కంపెనీ పెట్టినట్టు. దాంట్లో భాగంగా మీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకురండి, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురండి అంటుంది. అధికార పార్టీ చుట్టూ తిరిగే వాళ్ళకేమో తక్షణం ఆ యొక్క సదుపాయాలు అందుతున్నాయి, ఆ సర్టిఫికేట్లు అందుతున్నాయి. మిగిలిన ప్రజలకు మాత్రం ఇవాళ రేపు అని తత్సారం చేస్తూ సమయం అయిపోయేదాకా వాళ్ళని ఆ మండల ఆఫీసుల చుట్టూ తిప్పేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతోమంది విద్యార్థులు ఈరోజు కౌన్సిలింగ్కి వెళ్ళాలంటే కనుక సంబంధించిన ఆఫీసుల నుంచి ధృవీకరణ పత్రాలు కావాలి. అవి కూడా సత్వర సమయంలో అందట్లేదు. ఎందుకు అంటే కనుక అది అందితే ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది, ప్రభుత్వం మీద భారం పడుతుంది. కాబట్టి టెక్నికల్ అంశాల మీద ప్రజల్ని దూరం చేస్తున్నారు. వాళ్ళకి అటువంటి బాధల నుంచి దూరం చేయడానికి నా తరపున ర్యాపిడ్ ఫోర్స్ టీమ్స్ అని చెప్పి
నా ఆధ్వర్యంలో రెవెన్యూస్ మీద కంప్లీట్ న్యాయ అవగాహన కలిగిన వ్యక్తుల్ని ఆ యొక్క మండల ఆఫీసులో పెట్టడం జరుగుతుంది. అధికార పార్టీ ప్రతిపక్షాన్ని కాకుండా ఏ వ్యక్తి అయినా కూడా ఒక్కసారి మండల ఆఫీసులకు వెళ్తే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు తక్షణం సత్వరం అందడానికి ఈ టీం పనిచేస్తుంది. ఇక మూడోది పి అంటే కనుక పోలీస్. మనందరికీ తెలిసిన విషయమే. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని డబ్బా కొడతాము, అది డబ్బా అన్న సంగతి అందరికీ తెలుసు. ఈరోజు ఒక ఇబ్బంది కలిగి ఒక ఏదైనా ఇంట్లో దొంగతనం జరిగితేనో లేదంటే ఇబ్బంది కలిగితేనో మోసపోతేనో మరే ఇతరమైన ఒక దాడి జరిగితేనో పోలీస్ స్టేషన్కి వెళ్తే కనుక ఎక్నాలజ్మెంట్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ మనం ఆఫీసులకు వెళ్ళాలన్నా, స్కూల్స్కి వెళ్ళాలన్నా, కాలేజీలకు వెళ్ళాలన్నా రోడ్డు మీద ఒక ట్యాప్ పెట్టుకుని గవర్నమెంట్ రెవెన్యూ కోసం ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పెండింగ్ చాలానా ఉందని చెప్పి ప్రజలందరినీ కూడా ఆపేసి అది కడితే తప్ప పంపించమని చెప్పని అంటున్నారు. ఇటువంటి అధికారం లేదు. కానీ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటే కనుక ప్రజలకు అవగాహన లేదు, వెనక నిలబడే వ్యక్తులు లేడు. ఓన్లీ అధికార పార్టీ వెనక తిరిగే వాళ్ళకి మాత్రమే ఒక న్యాయం జరుగుతుంది, మిగిలిన వాళ్ళకి న్యాయం జరగట్లేదు. ఒక నాయకుడు అంటే ప్రజలందరినీ సమానంగా చూడాలి, సత్వర న్యాయం అందించాలి. అందులో భాగంగానే ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో నా ఆధ్వర్యంలో పనిచేసే ర్యాపిడ్ ఫోర్స్ టీములు ఉంటాయి. ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా కూడా సత్వరం స్టేషన్కి వెళ్ళినప్పుడు వీళ్ళని కలిస్తే వీళ్ళ తరపున వాళ్ళు పోలీసు వాళ్ళతో రిప్రజెంట్ చేసి వాళ్ళకి సత్వర న్యాయం అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఇవన్నీ కాకుండా ఈ వీధి దీపాల సమస్య ఉంది, రోడ్ల విస్తరణ సమస్య ఉంది, ట్రాఫిక్ సమస్య ఉంది, నాలా కబ్జాల సమస్య ఉంది, అదేవిధంగా వరదల సమస్య ఉంది. వీటిలన్నింటిని కూడా తీర్చడానికి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ తీసుకుని వచ్చి వాటిలన్నింటిని కూడా సత్వరం గెలిచిన 1 ఇయర్లోనే కంప్లీట్ అయ్యేలాగా చేస్తానని చెప్పి ప్రజలకి నేను చెప్పడం జరుగుతుంది. నిలబడ్డ క్యాండిడేట్లకు మీకు తేడా ఏముంది? ఎస్, నిలబడ్డ క్యాండిడేట్లకి నాకు తేడా ఏంటి అంటే కనుక మిగిలిన క్యాండిడేట్లు ఎవరికి వాయిస్ లేదు, సబ్జెక్ట్ లేదు. సుంకర్ నరేష్కి గళం ఉంది, సబ్జెక్ట్ ఉంది, చేయగల సత్తా ఉంది. దట్స్ అండ్ ది మ్యాటర్. నేను చాలామందికి చేతనిచ్చాను. ఎవరైతే డాక్టర్ చదవలేరు అనుకున్నారో వాళ్ళందరూ డాక్టర్ చదివించాను. ఇంకొక వ్యక్తి వచ్చి నేను మాజీ ఎమ్మెల్యేను, నేను నా ఆధ్వర్యంలో జరిగింది. ఇంకొక వ్యక్తి వచ్చి నేను ఈ ఏరియాకి కార్పొరేటర్ చేశాను, మా సత్యమైన కూడా కార్పొరేటర్ ఉంది అని చెప్తారు. మీరేం చెప్తారు మరి? నేను ఒకటే చెప్తున్నాను, ఉప్పల ప్రజానికం చాలా తెలివిగలవాళ్ళు. ఆల్రెడీ 3 పార్టీలకి 3 సార్లు అధికారం అనేది ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఇచ్చిన పార్టీకి మరోసారి అధికారం ఇవ్వట్లేదు. ఇప్పుడు మీరు చెప్పిన వ్యక్తులందరూ కూడా వివిధ హోదాల్లో పనిచేసిన వ్యక్తులు, ఆల్రెడీ అధికారాన్ని అనుభవించిన వ్యక్తులు. ఒక వ్యక్తి మాత్రం వాళ్ళ అన్న కూడా ఎమ్మెల్యేగా పదవి అనుభవించిన వ్యక్తి. కాబట్టి ఈ యొక్క ప్రజలు ఒక యువకుడైనా, హైకోర్టు అడ్వకేట్ అయినా నన్ను నియోజకవర్గంలో ప్రతి సమస్య మీద, ప్రతి అంశం మీద క్షుణ్ణంగా నిశితమైన పరిజ్ఞానం కలిగి దానికి సత్వరమైన పరిష్కారం ఇవ్వగల శక్తి, విజ్ఞత ఉన్న వ్యక్తి అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఆ విధంగా కూడా నా గురించి ప్రజలలోకి వెళ్ళడం జరిగింది. అంతకంటే ఎక్కువగా ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈరోజు అధికారంలోకి ఎందుకు వస్తాడు అని అంటే కనుక అధికారంలోకి వచ్చిన తర్వాత కబ్జాలు చేయడానికి, అక్రమాలు చేయడానికి, ఇవన్నీ చేయడానికి అధికారంలోకి వస్తాడు. కానీ సుంకర్ నరేష్ అటువంటి వ్యక్తి కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పక్కన యశోద కృష్ణ టొయోటా అని చెప్పి ఒక కార్ల కంపెనీ ఉండేది. ఎంతోమంది మన క్యాబ్ డ్రైవర్లు సోదరులు, అదేవిధంగా సామాన్య కుటుంబము రూపాయి పోగు చేసుకుని ఒక సొంతింటి కారు కలని నిజం చేసుకుందామంటే కనుక అవన్నీ పోగు చేసుకుని వాడు బోర్డు తిప్పేయడం జరిగింది. వాళ్ళందరూ నా దృష్టికి తీసుకుని వచ్చినప్పుడు నేను ఆ ఒక్క షోరూమ్నే కాదు, అటువంటి అక్రమాలకు పాల్పడుతున్న 13 షోరూముల్ని వర్త్ ఆఫ్ 750 కోట్లని నేను మొత్తం టోటల్ షట్ డౌన్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఎన్నో ప్రలోభాలు రావడం జరిగింది, ఎంతో పెద్ద పెద్ద ఆఫర్లు రావడం జరిగింది. కానీ ప్రజల తరపున నిలబడే వ్యక్తిని కాబట్టి వాటిలన్నింటినీ కూడా నేను దూరం పెట్టి ప్రజల తరపున నిలబడ్డాను. ఇవన్నీ కూడా ప్రజానికానికి తెలుసు కాబట్టే ఈరోజు మార్పు కావాలి అని అంటే కనుక సుంకర్ నరేష్ కావాలి. ఈరోజు ప్రతి పార్టీ కూడా యువకులకి అవకాశం ఇస్తానంటుంది. ఎన్ని పార్టీలు యువకులకి సీట్లు ఇచ్చాయి? ఈరోజు మా బహుజన పార్టీ లిస్టు చూసుకుంటే కనుక, సీట్ల కేటాయింపు చూసుకుంటే కనుక ఒక న్యాయవాదికి, ఒక సైన్సిస్ట్కి, ఆఖరికి ఒక ట్రాన్స్జెండర్కి, ఇటువంటి సమాజంలో గొప్ప అనుభవము, విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులకి సీట్ల కేటాయింపు జరిగింది. మా బహుజన భరోసా కూడా చాలా గొప్పగా ఉంది. యువకులకు సంబంధించి కానీ, మహిళా మనులకు సంబంధించి కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకులంలో ఉన్న కింది స్థాయి వ్యక్తులకి కూడా సంపూర్ణ న్యాయం, సత్వర పరిష్కారం అందించేలాగా మా బహుజన్ మేనిఫెస్టో కూడా ఉండటం జరిగింది. అదేవిధంగా మా అధ్యక్షులు తనకి ఇంకా సర్వీస్ ఉన్నా కూడా ప్రజల కోసం దాన్ని త్యజించి ప్రజల కోసం ప్రజల్లో తిరిగి ప్రజల మేనిఫెస్టోని ప్రవేశపెట్టడం జరిగింది. అటువంటి త్యాగం చేసే పార్టీ మాది, త్యాగాలకి సిద్ధంగా ఉన్న వ్యక్తులు ఉన్న పార్టీ మాది. థ్యాంక్ యూ.